ఇప్పుడు నేను యేసు కుమారుడను అని చెప్పినందుకే యేసుకు సిలువ దేవుని వేసిరా కుమారుడు అని చెప్తాడు. ఆ? దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటారా? అంటే దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు అన్నట్టే కదా. అక్కడ దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే తండ్రి నేను ఏకమై ఉన్నాను అంటాడు యేసుక్రీస్తు. తండ్రి శిష్యులు అయినప్పుడు యెహోవా దేవుణ్ణి పాత నిబంధన కాలంలో దేవుడిగా వీళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు? ఈయన క్రైస్తవులకు ఎంతమంది దేవుళ్ళు? క్రైస్తవులు ఒకడే దేవుడు. ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఒక్కడే అని అంటారు, మళ్ళీ ముగ్గురు పేర్లు చెప్తారు. ఒక్కడే, ఒక్క దేవుడే 3 రకాలుగా తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కడేమో ముగ్గురుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. దేవుడు కాదా? యేసుక్రీస్తు దేవుడే. యేసుక్రీస్తు తండ్రి కుమారుడు మళ్ళా పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ ఆత్మ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురే, ముగ్గురు. ముగ్గురు ఇప్పుడు ఎవరు? తండ్రి కుమారుడా పరిశుద్ధాత్మ? ఎవరు యేసుక్రీస్తు? కుమారుడిగా వచ్చాడు కదా దేవుడు. ఆయన అంత ముందే ఉన్నాడు, సృష్టికర్త యేసుక్రీస్తు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఈ సృష్టిని అంటే దేవుడు ఒక్కరే అని నమ్ముతారు కదా. ఒకటే. మరి ఒక్కరే అన్నప్పుడు ఈ 3 ఏంటిది అర్థమవుతుంది? 3 రకాలుగా తనకి ఇప్పుడు ఒక పని చేయాలి. ఆయన ఇప్పుడు 3 అవతారాలుగా చేస్తుంటాడు పని. అంటే యేసుక్రీస్తుకు 3 అవతారాలు అంటారు. అంతేనా? అంటే 3 అవతారాలు ఉంటాయి. కుమార పరిశుద్ధాత్మ 3 అవతారాలు ఉన్నాయి అంతేనా? అదే అంటారా మీరు? ఖచ్చితంగా.